ఆ వేళ్ళ అంచులోంచి మళ్ళీ పుడతావురా భైరవా. ఇప్పుడు దీని ఎంత కాస్ట్ ఉంటుందమ్మా? పావు కేజీ ఉంటుందా? వస్తుందేమో, కేజీ ఉంటుంది. అది కేజీ పచ్చిపసుపు ఎంత? కేజీ పచ్చిపసుపు అయితే తక్కువ రేట్ ఉంటుంది, ఎండబెట్టి అమ్మితే ఎక్కువ రేట్ ఉంటుంది. ఎండబెట్టి అంత ఓపిక లేదు కానీ ఇది ఇలాగ చెప్పండి. అమ్ముతావేంటి? నేనే కొనుక్కొని తెచ్చుకుంటున్నాను, ఇంక నేను అమ్ముతానా? మరి రోజు నీళ్ళు పోసినందుకు ఎంత లాభమో తెలియాలి కదా. లాభం ఎందుకు, మనం వాడుకోవడానికి ఫ్రెష్గా వస్తుందానికి సంతోషించడం మానేసి. నో, అన్ని బిజినెస్, ఇది వ్యాపారం. పెడదాం బోర్డు, దిస్ ఇస్ బిజినెస్. ఎంత సేవ్ అయిందో చూడాలి కదా. సేవ్ ఎందుకు, అమ్మాయి వాళ్ళు అయితే, వ్యవసాయం చేసే రైతులు అయితే అలా చూస్తారు. నీకు భూమిలో చేయట్లేదు అంతేగాని ఆల్మోస్ట్ అన్ని పనులు అవే చేస్తున్నావు అమ్మా. నైస్. ఇగో ఫ్రెండ్స్ చూసుకోండి, ఇదంతా చూసి ఇది పాడేరు కాదు, ఏ గిరిజన ప్రాంతాలు కాదు. ఏదైనా పండించాలంటే గిరిజనే కాదు, ఇంట్రెస్ట్ ఉండాలి. గిరిజనులే పండిస్తారా? అందరూ పండించవచ్చు, కాకపోతే ఏంటంటే పసుపు ఓన్లీ పాడేరులోనే పండుతుంది. అంటే అది మెడిసిన్ పసుపు, ఈ పసుపు వేరే పసుపు వేరే. ఓకే, దిస్ ఈజ్ వైజాగ్. ఎందుకో చెప్పాలనిపిస్తుంది. అవునా? అది మెడిసిన్ తాలూకు పండుతుంది. ఇది పండదు. ఓకే ఓకే, బాయ్. ఇది రావట్లేదు, ఇలా వదిలేద్దాం.